ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అన్నా, గతంలో నేను చేసిన తప్పుల వల్ల, గతంలో నేను జీవించిన పాపిష్టి జీవితం వల్ల, గతంలో నేను చేసిన పాపిష్టి పనుల వల్ల, గతంలో నేను చేసిన మోసాల వల్ల, గతంలో నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఒంటరివాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను. నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను, క్షేమకరమైన జీవితానికి దూరం అయిపోయాను, నెమ్మదికి దూరం అయిపోయాను. నన్ను ఎవరైనా పట్టించుకుంటారా? ఎస్, పట్టించుకునే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతగా పాడైపోయినా, ఎంత దూరం దేవునికి దూరంగా పారిపోయినా, చేసిన పాపిష్టి పనుల వల్ల పతనమైపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు దూరం అయిపోయినప్పటికీ నీ పట్ల నేను కలిగి ఉన్న ఉన్నతమైన ఆలోచనలు మాత్రం ఇంకా దూరం కాలా. నీ పట్ల నేను కలిగిన కలలన్నీ, కన్న కలలన్నీ అలాగే ఉన్నాయి. ఒక్కటి కూడా నేను విడిచిపెట్టలా. యాకోబు, నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజు దేవుడు నీతోనే అంటున్నాడు, నువ్వు మోసగాడివి, నువ్వు పాపిష్టి వాడివి, నువ్వు పాపిష్టి దానివి, విచ్చలవిడిగా జీవించిన వ్యక్తివి, నీ ముఖం చూసేవాళ్ళు లేరు, నేను ప్రేమించేవాళ్ళు లేరు, నీ గురించి తెలిసిన వాళ్ళందరూ నిన్ను చెయ్యి అంటున్నారు. అయినా దేవుడు అంటున్నాడు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను, అయినా నేను పట్టించుకుంటాను. నా చేతిలో నువ్వు పడినట్లయితే ఆశీర్వదిస్తాను. వాట్ వాజ్ ద రియాక్షన్? యాకోబు యొక్క రియాక్షన్ ఏమిటి చూద్దాం రండి. 16వ వచనము. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయని అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. తెల్లవారినప్పుడు, ఎస్, పాపము చేసి పారిపోతున్నప్పుడు యాకోబు జీవితములో సూర్యుడు అస్తమించాడు, చీకటి ఆవరించింది. ఆ రాత్రి దేవుడు కలలో యాకోబును దర్శించాడు. కాబట్టి అతని జీవితము మరలా సూర్యుడు ఉదయించటం జరిగింది. చీకటితో నిండిపోయావా? నీ జీవితంలో సూర్యుడు అస్తమించాడా? అంతా అంధకారమేనా? అంతా అయోమయమేనా? అంతా అస్తవ్యస్తమేనా? అయినా సరే ఈరోజు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే, ఏ దేవునికి? నీ పట్ల ఇంకనో నిరీక్షణ కలిగిన, ఇంకనో నమ్మకం కలిగిన, ఇంకనో నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగిన దేవునికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉదయింప చేస్తాడు. ఏమిటి? నీతి సూర్యుణ్ణి. నీ జీవితాన్ని వెలుగుమయం చేస్తాడు.
అంధకారంలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవుని దర్శనాన్ని పొందుకున్నప్పుడు కళ్ళు తెరిస్తే తెల్లారిపోయింది. నువ్వు దేవుణ్ణి కలుసుకున్న తర్వాత కళ్ళు తెరిస్తే నీ ఎదుట ఉన్న అంధకారము అంతమైపోతుంది. నీ చుట్టూ ఉన్న అంధకారము నిన్ను విడిచిపెట్టిపోతుంది. నీకు వెలుగు కలుగుతుంది. దేవుడు కోరుకుంటుంది అదే, నువ్వు ఆశిస్తుంది అదే. నా చుట్టూ ఉన్న అంధకారము, నా చుట్టూ ఉన్న అయోమయ పరిస్థితి, నా చుట్టూ ఉన్న అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితులు నాకు దూరం కావాలి. దూరం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎవరివైనా సరే, ఎంత మోసగాడివైనా సరే, ఎంత మోసగత్తివైనా సరే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. 2, అయోమయ పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు అని చెప్పి అలమటిస్తూ తన చుట్టూ చీకటి అలుముకున్న సమయంలో ఆదరించటానికి, అండగా నిలబడ్డానికి, ఆశీర్వదించడానికి అద్భుతంగా దేవుడు ఆ రాత్రి యాకోబుని దర్శించాడు. అంతేనంటారా? అంతేకాదండి, ఇంకా దర్శిస్తూనే ఉన్నాడు, ఇంకా నడిపిస్తూనే ఉన్నాడు. ఎలా? త్వరగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. రండి, 31వ అధ్యాయము. దేవుడు మాటిచ్చినట్టుగా యాకోబుకు తోడై ఉన్నాడో, మాటిచ్చిన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. నువ్వు ఎవరైనా సరే, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పల్లెలో, ఏ గుడిసెలో, ఏ గృహంలో ఈరోజు వాక్యం వింటున్నావో వినో. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి దేవుడు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు. నీ చుట్టూ పరిస్థితులు ఏమైనా కానీ, నీ చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి మాయోపాయాలు కలిగి ఉన్నా సరే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంతగా చేజారిపోతున్నట్టుగా కనిపిస్తున్నా సరే, దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తే తోడుగా ఉంటాడో. ఈ మోసగాడికి దేవుడు మాటిచ్చాడండి, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి. అంతేకాదు, నీకు తోడుగా ఉంటానని మాటిచ్చాడు. అంటే మోసాలు చేయమని కాదు. నువ్వు మోసాలు చేయి, నువ్వు దగా చేయి, దుర్మార్గమైన పనులు చేయి, నీకే హాని కాకుండా నేను కాపాడుతానని చెప్పి కాదండి. మోసగాడివైనప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తున్నానే, మోసగాడివైనప్పటికీ కూడా నీ పట్ల ఉన్నతమైన తలంపులు నేను కలిగి ఉన్నానే. ఆ మోసాలు మానేస్తే ఇంకెంత అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో అని తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. ఆనాడు యాకోబుకు, ఈనాడు యాకోబువైన నీకు. 31వ అధ్యాయము 3వ వచనము, మొదటి నుంచి 2-3 వచనాలు. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖమును చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడల ఉండలేదు. దయచేసి గమనించండి. యాకోబు ప్రయాణం చేసి తన మావయ్యనటువంటి లాబాను దగ్గరకు వెళ్ళాడు. ఉట్టి పుణ్యాన కూర్చొని మేయలేదు, కూర్చొని కంచాలు ఖాళీ చేయలేదు. బంధువు అయినప్పటికీ కూడా మావ ఇంటికి వెళ్ళినప్పుడు యాకోబు అన్నాడు, మావయ్య ఉట్టి పుణ్యాన్ని నాకు అన్నం పెట్టద్దు, నీకున్న పశువులను నేను కాస్తాను. కూర్చొని మేసేవాడిని కాదు, నేను కూర్చొని కంచాలు ఖాళీ చేసేవాడిని, గిన్నెలు ఖాళీ చేసేవాడిని కాదు. బైబుల్ సెలవిస్తుంది. సహోదరుడు వింటున్నావా? మీలో ఏ ఒక్కడు పని చేయకుండా భోజనము చేయడానికి వీల్లేదు. పనులు చేసుకోండి, కుటుంబ పోషణ కోసం ప్రయాసపడండి. బైబిల్ సెలవిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. సేవకులుగా పౌలు అంటున్నాడు, 8వ వచనం, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనము చేసి తిమి. పౌలుతో పాటున్న సేవకులు కష్టపడి పనిచేశారు. ఒక పక్క సేవ చేస్తూ మరొక వైపు తమ పోషణ కొరకు కష్టపడి పనిచేశారు.
సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నట్లయితే మరొక వేరే యావిగేషన్ లేకుండా, మరొక ఆలోచన లేకుండా, వ్యాపకం లేకుండా సంపూర్ణంగా సేవకు సమర్పించుకుని దినములో 12 గంటలు కష్టపడి సేవ చేయటం అది దేవుని చిత్తం. కానీ రోజుల్లో సేవకులకు రోజులో 12 గంటల సేవ ఉందంటారా? ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, వెలుగు ఉన్నంత వరకు నా తండ్రి పని నేను చెయ్యాలి. వెలుగు 12 గంటలు ఉంటుంది. యేసుక్రీస్తు 12 గంటల కంటే ఎక్కువ సేవ చేశాడు. ఈరోజు సేవక నీ సంగతి ఏమిటి? 12 గంటలు నువ్వు సేవ చేయగలుగుతున్నావా? పరిచర్యలో 12 గంటలు నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకోగలుగుతున్నావా? లేదే. సాయంత్రం అయ్యేసరికి 2-3 గృహాలు దర్శించటం, వారి కోసం ప్రార్థన చేయటం. మరి డే అంతా ఏం చేస్తున్నావు? సంఘక్షేమం కోసం కావచ్చు, ఆత్మీయుల క్షేమం కోసం కావచ్చు, వాక్య పరిచర్య చేయడం కోసం కావచ్చు, వాక్యాన్ని సిద్ధపరచుకోవడం కోసం కావచ్చు, ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించటం కోసం కావచ్చు, ప్రలాపించటం కోసం కావచ్చు, నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించడం కోసం కావచ్చు, లేదా వాక్యాన్ని ధ్యానిస్తూ ధ్యానాలు రాయటం కావచ్చు, పుస్తకాలు రాయడం కావచ్చు, పాటలు రాయడం కావచ్చు, ప్రసంగాలు చేయడం కావచ్చు, ప్రార్థించటం కావచ్చు. ఇవన్నీ పరిచర్యలో ఒక భాగమే. కానీ ఏం చేస్తున్నావు? ఒకసారి కూర్చుని ఆలోచించు. దినములో ఎన్ని గంటలు పనిచేస్తున్నావు? ఎన్ని గంటలు పరిచర్య చేస్తున్నావు? 12 గంటలు పరిచర్య చేయాలి. పౌలు అలాగే వారితో పాటు ఉన్నవారు కష్టపడి మేము పనిచేసాం, ఎవరికి భారంగా ఉండకూడదని చెప్పి రాత్రింబగళ్ళు పనిచేశాం. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరికరముగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసితిమి కానీ మాకు అధికారం లేక కాదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయకపోతే భోజనం చేయకూడదు. వింటున్నారా భర్తలో? వింటున్నారా భార్యలో? నువ్వు పని చేయకుండా భోజనం చేస్తున్నావు అంటే నువ్వు సోమరిపోతువి. మరి పోతు అంటే మగాడు, మరి స్త్రీలను ఏమంటారు? మరి సోమరి పోతినియా? పని చేయకుండా. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, నీ ఇంటిలో నీ తల్లికి సహాయపడు, నీ తండ్రికి సహాయపడు. ఇంటి పనిలో, వంట పనిలో, ఇంటిని శుభ్రం చేసే పనిలో సహాయపడు. నీ తండ్రి ఏదైనా పని చేస్తున్నట్లయితే ఆ పనిలో సహాయపడు. ఒకవైపు చదువుకో, మరొక వైపు తల్లికి తండ్రికి సహాయపడు. నీ తండ్రి చేసే పనిలో, నీ తల్లి చేసే పనిలో సహాయపడు. కష్టపడు, అది నీ బాధ్యత.